నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బిజీస్ కిచెన్ ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ అది ఏంటంటే Q&A ఎపిసోడ్. మీ అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు ఎందుకు అంటే ఈరోజు మదర్స్ డే కదా. సో మదర్స్ డే స్పెషల్గా సో మమ్మీ అయితే కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అది నేనే కాదు, మీ తరఫు నుంచి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని లైవ్లో అడుగుతున్నారు క్వశ్చన్స్, మళ్ళీ ఇంకా కొన్ని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు కదా. సో అన్నిటికీ డీటెయిల్గా చెప్పలేము కదా, కామెంట్స్లో రిప్లై ఇవ్వలేము కదా. సో అందుకని నేను మీ ద్వారా క్వశ్చన్స్ అడగబోతున్నా. అది నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. సో దాన్ని బేస్గా నేను అడుగుతాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ బేటా. ఓకే, నా తరఫున అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు. సో చాలా స్పెషల్ ఎపిసోడ్ అనమాట ఇది. ఫస్ట్ ఎపిసోడ్ కదా ఇలాంటి చేయడం అయితే ఫస్ట్ టైం. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. నాకైతే కొంచెం టెన్షన్ ఉంది, ఇవేమి క్వశ్చన్ అడుగుతా నాకైతే తెలియదు. తనైతే స్క్రీన్ షాట్ తీసుకుందంట. నాకైతే లైవ్ చాలా 1 hour 2 hours అట్లా చేశాను కాబట్టి కొన్ని గుర్తుకుంటే కొన్ని గుర్తుకున్నావు. తనైతే అన్ని నోటెడ్ చేసుకుందంట. సరే, ఆమె ఏం క్వశ్చన్స్ అడుగుతుంది నేనైతే కరెక్ట్ గానే సమాధానం ఇస్తాను అనుకుంటా. చూద్దాం తన ఏ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇదైతే టోటలీ అన్ప్లాన్. అసలు ఒక్క క్వశ్చన్ మేము ముందుగా అస్సలు అనుకోలేదు ఏంటి అని. ఎట్లా జరగబోతుంది, ఎట్లుందో చూద్దాం. ఓకే, స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, మన ఫ్యామిలీ ఇంట్లో ఏమన్నా అనుకుంటున్నాం? మన ఫ్యామిలీ ఇంట్లో ఫస్ట్ డాడీ ఏం చదువుకుంటున్నారు? డాడీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? డాడీ ఇంటర్ చేసిండడా. ఇంటర్ కాదు, ఐటీఐ. నాకంటే కొందరికి తెలుసు. ఐటీఐలో ఫస్ట్ తను ఎలక్ట్రానిక్ కోర్స్ తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఎవరేమైందో తెలీదు, బాగుండదు అది ఇదని. తనకి అసలు యాక్చువల్గా ఎలక్ట్రానిక్ బాగుంటుందంట, కానీ తనను ఏదో డైవర్ట్ చేయాలి, ఇంకా చదువుకోవద్దు అంటే అట్లా కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు కదా. అట్లా అనేసి డాడీని ఏదో చేసేసి ఆ ఎలక్ట్రానిక్ బాగుండదు, ఫిట్టర్ అందులో అవన్నీ ఉంటాయి కదా కోర్స్, అయితే ఫిట్టర్లో జాయిన్ అయితే బాగుంటుంది అనేసి డాడీ ఏం చేసింది ఎలక్ట్రానిక్ మళ్ళీ ఫిట్టర్కి చేయండి. అదే అసలు ఆయన లైఫ్ లో బ్యాడ్ అంటే ఇక అంతే. ఇక అప్పుడు మీద పని నేర్చుకుంటున్నాడు, కానీ తన కాన్సన్ట్రేషన్ మొత్తం జాబ్ చేయాలి, ఏదైనా ఒక జాబ్ చేయాలి. ఒక్కటే ఆయనకు ఉండే. తర్వాత ఇక్కడ గూడూరు దగ్గర ప్రతిమ ఇండస్ట్రీ అని ఒక ఫ్యాక్టరీ ఉండే. అందులో క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ లో తన డాడీకి జాబ్ వచ్చింది. అప్పుడు ఎంత శాలరీ 1500 12 అంటే అప్పుడు ఆ రోజుల్లో గ్రేట్ ఆ శాలరీ. అప్పుడు ఇక్కడ గూడూరు దగ్గరకు వచ్చినాక ఇంకా షాప్ చేసుకుంటూ మార్నింగ్ లేచి ఇక్కడ షాప్ చేసుకొని మళ్ళీ 9 వరకు ఫ్యాక్టరీ అట్లా మళ్ళీ అక్కడ కూడా టైంకి రీచ్ అయ్యేవారు డాడీ. అట్లుంటది డాడీ డెడికేషన్ మాత్రం. షాప్ కంపెనీ రెండు చూసుకుంటే మళ్ళీ కరెక్ట్ టైం బయట అలవాట్లు అంటూ ఏం ఉండదు. పెద్ద ప్లస్ పాయింట్ మా ఫ్యామిలీకి అయితే. బిగ్గెస్ట్ సపోర్ట్. సైలెంట్ గా ఉంటాడు, కానీ గ్రోత్ మాత్రం చాలా ఉంటుంది డాడీ దగ్గర. ఎవరైనా బయట చూసి ఏమనుకుంటారు అంటే మమ్మీదే ఎక్కువ ఇంట్లో డామినేషన్, డాడీ రాదు అనుకుంటారు. కానీ రివర్స్, డాడీదే ఎక్కువ డామినేషన్ ఉంటుంది, డాడీ కనిపించదు అంతే. సో నీదే చెప్పు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వేం చేస్తావు? అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది ఇంకా అడుగుతుంటారు. సో నా క్వాలిఫికేషన్ ఏంటి? నేను 10th వరకు మా అమ్మ వాళ్ళ యాదవ్ ఉంటాయి కదా, అమ్మమ్మ వాళ్ళది, అక్కడ 10th వరకు చదువుకున్నాను. తర్వాత 10th లో ఉన్నప్పుడే నాకు మ్యాచెస్ వచ్చినాయి అన్నట్టు. అంటే ఇంకోటి ట్విస్ట్ చెప్పాలి డాడీది నాది ఏంటంటే, మనకు రిలేషన్ డాడీ వాళ్ళు. డాడీ నేను పెళ్లిలకు కలుస్తున్నాను, కానీ నేను ఎప్పుడు డాడీని చేసుకుంటాను నేను అనుకోలేదు, డాడీ నన్ను చేసుకుంటాను నన్ను అనుకోలేదు. నేను చిన్నప్పటి నుండి నాకు తెలిసి నేను ఒక 5-6 years అది అప్పుడు ఆ పెళ్లి నాకు గుర్తుకుంది. డాడీ వాళ్ళ రిలేటివ్స్ మా అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ సేమ్ అన్నట్టు. ఆ పెళ్లికి వెళ్ళి తెలిసి మేము ఊక నేను మా అన్నయ్య ఎక్కిరిస్తుంటాం, లవ్ మ్యారేజ్ మా అమ్మ అంటది కాదు ప్రతి పెళ్లిలో నేను డాడీ కలుసుకున్నాను, కాకపోతే పరిచయాలు అవన్నీ ఏం లేదు. తర్వాత పెళ్ళైన తర్వాత నేను కూడా వచ్చిన పెళ్లి కానీ డాడీ అనేది నేను అనేది అట్లా మాకు తెలిసింది అన్నట్టు. ఇంకా తర్వాత ఎప్పుడు మ్యారేజ్ అని అదే చెప్తున్నాను. 10th అయిపోయింది. 10th అయిపోయాక ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అప్పటికి నేను అన్న వద్దు అనేసి చదువుకుంటా, నాకు ఏంటంటే ఒక టీచర్ కావాలి, ఏదైనా సరే గవర్నమెంట్ టీచర్ ఫస్ట్ అయితే అనుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైవేట్ అయినా కూడా హ్యాపీ, అట్లా ఏం లేదు. నేను పిల్లలకు చదువు చెప్పాలని ఒక కాన్సెప్ట్ అయితే నాకు ఉంది. అంటే మా గురువులను చూసి నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. నాకు నేను టీచింగ్ చేయాలి, అది ఇంకేదైనా కానీ నేను టీచింగ్ చేయాలి, కాకపోతే గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నాను. నా బ్యాలెన్స్ కాలేదు. ఇంకా అదేమైందంటే ఇంకా 10th అయిపోయినాక మ్యాచెస్ చూస్తున్నారు. సరే డాడీ చూసిరు, ఇక వాళ్ళు ఓకేనా నేను ఓకే. ఇంకా నేనేమనుకున్నాను, ఇంకా తాగిన హస్బెండ్ దొరకాలి, మంచి జాబ్ ఉన్న అబ్బాయి దొరకాలి అనుకున్నా. అట్లా నేను అనుకున్నా. ఆస్తి అవన్నీ ఏం చూడలేదు, మేము అమ్మమ్మ వాళ్ళు కూడా అట్లా ఏం చూడలేదు. సరే బాగుంటుంది అనేది. ఒకసారి డాడీ కూడా
నన్ను ఓకే అన్నారు. నేనేం ఓకే అనలేదు, నాకు అసలు తెలియదు, అసలు ఈయన చూడలే పెళ్లి చూపులు అసలు నిజంగా ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఏమైంది ఎప్పుడు పెళ్ళి 1999 లో మ్యారేజ్ అయింది. ఎప్పుడు ఇంటర్లో ఉన్నా, నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ డిస్కంటిన్యూ అయింది. అప్పుడు ఎప్పుడు మళ్ళీ కంటిన్యూ మళ్ళీ తర్వాత అన్నయ్య నేను 99 లో మ్యారేజ్ అయింది. 2000 లో అన్నయ్య పుట్టిన తర్వాత 1.5 year కి నువ్వు పుట్టినావు. ఇంకా అప్పుడు డాడీ నువ్వు పుట్టినాక కొన్ని రోజులకు కొంచెం ఇంకా ప్రతి ఫ్యామిలీలో ఉండే క్లాషెస్ అవి కొంచెం మా ఇంట్లో కూడా స్టార్ట్ అయితే డాడీ కంపెనీ లాస్ వచ్చి డాడీ జాబ్ నుంచి అందరూ తీసేసారు. డాడీ ఒక్కడే కాదు, ఇంకా మా ఫ్యామిలీ ఇంకా 5 మెంబర్స్ లాస్ అయిన వల్ల అందరూ తీసేసారు. ఇంకా ఇంట్లో డాడీ కొద్దిగా మా వర్క్ రాదు కదా, కొంచెం ఇంట్లో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. ఇక అందులో ఇక వేరు ఉండాలి అది ఇదేదో అంటుంటే డాడీ చాలా బాగా అనిపించి ఇంకా వేరు ఉండడం ఎందుకు మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాము అన్నారు. సరే అప్పుడు ఒక 6 months 9 months బేబీ. సో 9 months బేబీ అన్నయ్య 2 years. నన్ను ఇంకా మమ్మీ డాడీ కలిసి మేము హైదరాబాద్ అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నయ్యని మా అమ్మ దగ్గర పెట్టారు. ఎందుకు అన్నయ్య అమ్మ దగ్గర అంటే ఇద్దరిని హ్యాండిల్ చేస్తే లేదు, హైదరాబాద్ కొత్త ప్లేస్ కి వెళ్తున్నాం. నేను అప్పుడు చిన్నదాన్ని, నేను అప్పుడు ఒక 20 years ఉన్నా. నేను ఇలా చిన్నదాన్ని అంటే అప్పుడు అంత తెలియదు నాకు, ఇప్పుడున్నంత మెచ్యూరిటీ అప్పుడు నాకు లేదు. నేను ఇద్దరిని అంటే వేరే ప్లేస్ వెళ్తున్నాం, అక్కడ ఎట్లుంటదో ఏంటో, ఇద్దరిని హ్యాండిల్ చేయగలదు. ఇద్దరు చిన్న పిల్లలు. హైదరాబాద్కి వెళ్ళేసిన తర్వాత డాడీ ఏం చేసి అక్కడ కంపెనీలో జాబ్ వెతుక్కున్నా డాడీ. అది కూడా ఏమైందంటే అది 6 months చేయాలి, 2 months అట్లా హాలిడేస్ అట్లా అన్నట్టు. అట్లా మీరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఇబ్బంది అయింది. డాడీతో నేను అన్నా ఇట్లా అంటే కష్టం కదా, మరి ఎట్లా కాదు అంటే డాడీ సరే నేను మన వర్క్ నేర్చుకుంటా అని అప్పుడు కొంచెం డెడికేటెడ్గా మళ్ళీ వర్క్ నేర్చుకున్నాడు. మన అంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని అంటే పాత ఫస్ట్ మాకు వెళ్ళినప్పుడైతే తెలియదు. చాలా మంచి అతను, తను కూడా శంకర్ అని అప్పుడు చనిపోయారు. చాలా మంచి పర్సన్ తను, వాళ్ళ ఫ్యామిలీ కూడా మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా అది ఇక స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి ఇక నాకు ఇంట్లో ఖాళీగా ఉంటుండే నాకు ఏం దోచట్లేదు. అంటే అక్కడ కొత్త ప్లేస్, కొత్త వాతావరణం, ఎవరు తెలియదు, రెంట్కున్నాం అక్కడ మనం. ఇంకా ఎట్లా అని ఆలోచిస్తుంటే ఇంకా ఏమైంది, ఇంకా ఎదురుగానే ఒక స్కూల్ ఉండే, నేను జాయిన్ చేసిన అంత ముందుకి. అయితే అందులో ఒక మేడం ఉండి నువ్వు ఇక్కడ స్కూల్లో చెప్పగలుగుతావా అంటే నేను అన్నంత అన్నీ వచ్చేసింది. అన్నీ వచ్చేసింది. అప్పుడు మీ సిటీ అప్పటికి 1 year 2 years అవుతుంది వెళ్ళి. ఇంకా అంటే మేడం నాకైతే టీచింగ్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు, కాకపోతే నాకు టీచ్ చేయాలని నా చిన్నప్పటి నుంచి అంబిషన్ అది అని తనతో చెప్పిన. సరే నాకు ఏదైనా తప్పు ఉంటే మీరే చూసుకోవాలి, నాకైతే టోటల్గా ఏం తెలియదు, నేను తప్పు చేస్తే దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయాలి అది ఇది. సరే ఓకే రండి. కానీ నేను జాయిన్ అయిన రోజు నుంచి అక్కడ దగ్గర ఒక 9 months ఏమో చేసాను, ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. నా వర్క్ 1 year 2 years పాప, 2 years పాప 2-3. ఓకే. ఆ స్కూల్ 9 months చేసిన. అక్కడ చిన్న స్కూల్ అది. తర్వాత నేనేం చేసిన, అన్నయ్య అందులో మంచిగా చదవట్లేదు, చదవకపోతే నేనేం చేసిన అంటే అక్కడ ఇంకో పెద్ద శ్రీ రంగనాయకి శ్రీ మోడల్ స్కూల్ అని ఉండే, శ్రీ రంగనాయకి స్కూల్ అని ఉండే. నేను ముందు అందులో జాయిన్ చేశాను. అయితే అందరూ అక్కడ స్కూల్ బాగుంటుంది అంటే నేను అందులో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఏమైంది, నాకెందుకు ఆ స్కూల్లో జాయిన్ కావాలని కొంచెం ఉండే. అందులో ఎవరికైనా ఏదైనా మంచిగా అనిపిస్తే ఆ స్కూల్లో జాయిన్ కావాలని ఉంటుంది. నేను డైరెక్ట్ మేడంనే వెళ్ళిన, మేడం ఇక్కడ పలానా స్కూల్లో చేస్తున్నాను అంటే నాకు 9 months వరకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ స్కూల్లో ఏమైనా వేకెన్సీ ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వగలరా అని ఎమ్మటే ఓకే అనేసింది. ఆ డెమో తీసుకుంది తను. నాకు పెద్దగా అసలు అంత ఆ 9 months లో నేను కొంచెం నేర్చుకున్నా. పెద్ద ఒకరి ముందు చెప్పాలంటే క్విక్ లెర్నర్ ఏంటంటే తొందరగా ఏ జబ్బు గ్రాప్ చేసేసుకుంటారు. నాకు పెద్దగా 10 మంది అన్ని అప్పటికి నాకు ఇంకా అంత రాలేదు, ఏదైనా సరే 10 మందిలో మాట్లాడే అంత రాలేదు. నేను అయినా కూడా డేట్ చేసి ఆ మేడం ముందు డెమో ఇచ్చిన. అప్పుడు 3rd classకో 2nd classకో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, అయినా కూడా నేను ముందుడే బుక్ తను ఇచ్చింది నాకు. ఆ బుక్ తీసుకొని నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి తన ముందే డెమో ఇచ్చినాను. అక్కడ 2 years చేశాను. మేడం అతను చాలా మంచిగా చూసుకుంది, స్కూలే నాకు అప్పయింది. ఫ్యాన్గా చెప్తున్నా నిజంగా. మేడం నేను ఆ స్కూల్లో నుండి వచ్చేటప్పుడు చాలా ఫీల్ అయ్యింది, తనకి ఇష్టమే లేదు మేము ఇక్కడికి వస్తాం. మళ్ళీ భువనగిరికి అప్పుడు హైదరాబాద్కి వెళ్ళాం కదా, 5 years అక్కడ ఉన్నాక మేము అక్కడ నుంచి ఇక్కడికి తాతయ్య వాళ్ళకి దూరం అవుతుంది, వద్దు అక్కడ కిరాయి ఇంట్లో వద్దు, మాకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది అంటే సరే అని మా కూడా కిరాయి వెళ్ళేసరికి నాకెందుకు ఇంకా ఇంకొకటి ఏంటంటే డాడీకి పుట్టి పెరిగిన మొత్తం ఇక్కడే కాబట్టి అక్కడ ఉన్నా ఏదో కొంచెం ఇక్కడ ఉంటుంది కదా. సో అట్లా ఏంటంటే ఇక్కడికి ఇంకా మా తాతయ్య పట్టేసి అనమాట, మీరు ఇక్కడ ఇల్లు అనుకోండి, మీరు ఇక్కడ ఉండండి అంతే, ఇంకా అది ఫిక్స్. ఇంకా మా తాత చాలా పట్టుబట్టి ఇంకా వీళ్ళని ఇల్లు కొనిపించి
మీరు ఆల్రెడీ పాత కౌంటర్ చూసారు కదా. సో ఆ ఇల్లు మా తాతయ్య దగ్గర నుండి తీసుకోమని సలహా ఇచ్చిండు. తర్వాత ఇంకా మమ్మీ మా డాడీ కష్టపడి ఫస్ట్ వాళ్ళిద్దరిది కష్టం అయింది అంతేనా. అది ఇంకా వస్తుంది లైఫ్ చెప్పాలంటే మదర్స్ డే గురించి మీరు అన్నారు కదా, దాని గురించి మాట్లాడదాం. నా గురించి అన్నయ్య గురించి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బోర్ని షిఫ్ట్ అయ్యాను. బోర్ని షిఫ్ట్ అయినాక ఎప్పుడు జాయిన్ మన స్కూల్ అదే ఇయర్ నేను ఎప్పుడైతే మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేసాను, డిగ్రీ చేసిన తర్వాత ఆ ఇయర్ ఎప్పుడైతే బోర్గిరికి వచ్చామో ఆ ఇయర్ డిగ్రీ కంటిన్యూ చేసాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, ఓపెన్ డిగ్రీ. తర్వాత బిఎడ్. నాకు అసలు బిఎడ్ టీచర్ అని చెప్పాను కానీ బిఎడ్ చేసి ఇట్లా డిఎస్సి కొట్టాలని ఒకటి ఉంది. కానీ మీరు మళ్ళీ స్కూల్ పంపిస్తూ నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను, మళ్ళీ బిఎడ్ చేసినాను. స్కూల్ చెప్పుకుంటూ ఇల్లు చూసుకుంటూ బిఎడ్ కంప్లీట్ చేశాను. కానీ ఈ మూమెంట్ లో డాడీ అన్నయ్య అయితే చాలా అంటే చాలా బ్యాక్ సపోర్ట్ అసలు వాళ్ళిద్దరు. మీరు నువ్వు కూడా చిన్న అంటే నువ్వు అప్పుడు లేకున్నా కూడా చెప్పిన మాట వినేవాళ్ళు. వినేవాళ్ళు అంతే కానీ పని చెప్పేదాన్ని. మా అన్నయ్య మాత్రం అసలు మమ్మీ చదువుకుంటుంది అని అంటే సైలెంట్ గా ఉండి ఏదైనా ఒక వర్క్ మమ్మీకి హెల్ప్ చేసేది. అంటే మమ్మీకి తెలియదు కదా మమ్మీ అన్నయ్య వర్క్ చేస్తున్నాను. మమ్మీ వెళ్ళి ఒక రూమ్ లో చదువుకుంటుంది. అది ఒకటే రోజు బిఫోర్ డే ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే లీవ్ ఎక్కువ పెట్టనివ్వరు కదా స్కూల్స్ లో. సో అట్లా బిఫోర్ డేనే ఒక్క రోజు అట్లా లీవ్ పెట్టి 2 days లీవ్ పెట్టి అప్పుడు ప్రిపేర్ అవుతుంది. ఆ 2 days లో మమ్మీ ఒక సపరేట్ రూమ్ నుండి అంటే అంత వర్క్ చేసి అంత 8-7 కల్లా వంట అన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ చదువుకునేది. ఇంకా మమ్మీ వచ్చేలోపు మేము స్కూల్ నుంచి వచ్చాక అన్నయ్య నాకు స్నాక్స్ పెట్టడం ఇంకోటి చిన్న చిన్న పనులు అయితే అన్నయ్యనే చూసుకునేది. అసలు అప్పుడు తినకపోతే కూడా తినిపించేది అన్న. ఇంకా ఎక్కువ చాలా అంటే నీకు అనే పెద్ద డిఫరెన్స్ ఏజ్ లో లేకుండా కూడా చాలా మెచ్యూరిటీ వైజ్ అయితే చాలా డిఫరెన్స్ మా ఇద్దరికి అయితే. సో ఇది మా ఫ్యామిలీ ఇంట్రో. ఇంకా ఉంది, చాలా ఉంది, ఒక సినిమా స్టోరీ ఇంకా చాలా ఉంది. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పాను కదా. సో ఇది మదర్స్ డే స్పెషల్ మాత్రమే. సో ఎందుకు ఇది ఇంట్రో అంటే తెలియాలి కదా మీకు కూడా, తెలియాలని అంతే మా గురించి మీకు తెలుసుకోవాలని చెప్పి ఒక చిన్న ఇంట్రో లాగా అనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం కానీ అవన్నీ చెప్పుకోలేదు కదా. తర్వాత ఫస్ట్ మెల్లమెల్ల చెప్పుకున్నా కూడా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఇన్స్పిరేషన్ ఉంటానే. ఇది మా కాన్సెప్ట్ అంతే. ఏదో చాలా లాంగ్ వీడియో అయిపోతుంది మన ఫ్యామిలీ. సో ఫస్ట్ అన్నయ్య పుట్టగానే నీ రియాక్షన్ ఉంది మదర్ గా. సో మదర్స్ డే స్పెషల్ గా ఫస్ట్ నువ్వు మమ్మీ గురించి ఏదన్నా చెప్పు. మదర్స్ నేను అన్నయ్య ఫస్ట్ ఇంటర్ లో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నా. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ లో ఉన్నాను, కాలేజ్కి వెళ్ళాను. ఫీవర్ స్టార్ట్ అయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. చాలా ఫీవర్ వచ్చింది. డాడీ చెప్పేసిన నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అంటే నాన్నకి చెప్పు, అమ్మకి చెప్పు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఫుల్ ఫీవర్ వస్తుంది, నాకు మళ్ళీ ఇంటికి వస్తుంది ఓపుకుండా చేయడానికి ఏం పని అంటే డాడీ సరే అంటే నేను అమ్మని 2 days డల్గానే ఉన్నా. 3rd day ఫుల్ హోమ్ డిస్ అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా డాడీ హాస్పిటల్ తీసుకెళ్తే కన్సీవ్. అసలు ఆ రియాక్షన్ చూస్తేనైతే నేనే ఒక చిన్న పిల్లను. అప్పుడు నాకు 17 years అంతే. 17 years పాప, చిన్న అమ్మాయి అంతే. చిన్న నా పెళ్ళి అయిపోయింది. అంటే మామయ్యలు ఉండే కదా, చెల్ల పెళ్ళైనాక మా అన్నకు చెల్ల పెళ్ళైనాక నేను చేసుకున్నాను. అయితే ఇంకా సెకండ్ మమ్మీ అసలు ఒప్పుకోలేదు. చెల్లెకి చేసిన వాళ్ళిద్దరు అక్కడే పెద్దవాళ్ళు, కాకపోతే నా పెళ్ళైనా చేసుకోండి. ఇక 17 years ఇట్లా కన్సీవ్ అని తెలిసినాక ఏంటో నాకు అర్థం కాదు ఫస్ట్. సరే ఇప్పుడు ఈ జర్నీ ఉంది కదా, ప్రెగ్నెన్సీ జర్నీ తర్వాత అన్నీ పుట్టినాక ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నేను డాడీతో చెప్పిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓకే, ఎవరైనా ఓకే. అమ్మాయి పుట్టిన బాధ లేదు, అబ్బాయి పుట్టిన బాధ, ఎవరైనా ఓకే. మనం ఫస్ట్ ఎవరైనా మంచిగా మనం హ్యాపీగా ఉండాలి, ఫీల్ అవ్వాలి. అట్లా డాడీ అట్లానే కాన్సెప్ట్ అట్లా, తను కూడా అట్లనే ఎవరైనా ఓకే అట్లా అనుకున్నాం. ఫస్ట్ అట్లా అనిపించింది అబ్బాయి పుట్టింది. సెకండ్ అప్పుడు మా డాడీ అయితే ఎంత అసలు పాప వాళ్ళు చాలా. అయితే అక్కడ సెకండ్ డెలివరీ అప్పుడు ఏమైందంటే పాప పుట్టే టైంకి కొంచెం నాకు అది చెప్పుకుంటానైతే అసలు చాలా కష్టంగా ఈమె డెలివరీ అయిపోయింది నాకు. నిజంగా దేవుడు ఉండు, డాడీ దేవుడి రూపంలో వచ్చి నన్ను అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే చెప్పలేదు. అయితే చచ్చిపోయేదాన్ని ఈమె డెలివరీలో. నిజంగా అదైతే ఎవ్వరికి తెలీదు. ఈమె డెలివరీలో నేను చచ్చిపోయేదాన్ని. అసలు మార్నింగ్ నుంచి నాకు ఎట్లనో అవుతుంటే సాయంత్రం 6 వరకు నేను హాస్పిటల్కి అయితే డాడీ ఓటీ చేస్తుండే, కంపెనీలో ఓవర్ టైం చేస్తుండే. ఇంకా ఆ రోజు ఏమైంది, దేవుడే వద్దనడేమో డాడీని 6 వల్ల ఇంటికి పంపించాను.
అసలు డాడీ వచ్చి నన్ను లేపుతుంటే కూడా నాకు లేవడానికి వస్తలేదు. ఏమైంది అని అంటే నేను ఇట్లా కళ్ళు మూసి తెరుస్తున్నా, ఏమైంది అట్లా గట్టిగా తడుముతున్నా డాడీ. నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి డాడీని చూసి. ఏమైందంటే అసలు నాకు లేచి నిలబడి ఓపిక కూడా లేకుండే. మస్తు కోపం వచ్చింది డాడీ నన్ను చూస్తే. ఇంకా ఎందుకు చెప్పలేదంటే నాకు అసలు లేచి ఫోన్ చేసేంత సిచ్యువేషన్. ఇంట్లో ఉన్నా కూడా అప్పుడు ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ, కంబైన్ ఫ్యామిలీ అంటే ఇక హాస్పిటల్ తీసుకెళ్ళగానే అసలు 9కి అట్లా 8కి అట్లా వెళ్ళిపోయాం. మేడం అయితే మస్తు తిట్టేసింది, ఇంకా 1 అవర్ అయితే ఇంకా చనిపోతుండే ఇట్లా అది ఇదని. ఇక అయిపోయింది. అయితే నేను డెలివరీ టైంలో నాకు మేడం అడిగింది నన్ను, బాబా అంటే నాకు పాప కావాలి మేడం అని అన్నా. అంటే లేదు నీకు బాబు పుడుతుంది, లేదు పాపనే పుట్టింది అంటే లేదు నీకు బాబు పుట్టింది చూడండి, లేదు పాపనే పుట్టింది మేడం నాకు తెలుసు. నీకు ఎట్లా తెలుసు? అంతే నాకు పాప పుడుతుంది అని అనుకున్నాను. అనుకుంటే పాప పుడుతుంది అంటే అవును నాకు పాపనే పుట్టింది. ఇంకా ఇంత ఆనందం అంటే ఇంటికి అనుకుంటారు కదా. సో మా డాడీ ఫీలింగ్ అనమాట, అమ్మాయి పుట్టారు. సో నేను కూడా ఎంత లక్కీ అంటే అంత లక్కీ. అంటే ముందు ఒక అన్నయ్య ఉంటే ఎంత బ్యాక్ సపోర్ట్ ఉంటుందో నేను అనుకుంటా. అప్పుడు మమ్మీతో అంత అప్పుడప్పుడు నేను ఫస్ట్ పుడితే అసలు ఏం చేస్తుంది నాకు తెలియదు, చిన్న ఉండదు కాబట్టి నాకు నడిచిపోయింది ఇంట్లో అని అంటుంది. అప్పుడు మమ్మీ అంటారు ఎవరైనా పెద్ద పోస్ట్ ఉంటే పెద్దగానే ఉంటుంది, చిన్న ఉంటే చిన్నగానే ఉంటుంది, అంతేనా? అంతే. ఇంకొక విషయం మెయిన్గా ఏంటంటే నా గురించి అన్నయ్య గురించి. సో ఫస్ట్ మదర్ అయితే, తర్వాత టీచర్ మా ఇద్దరికి. నాకైతే అసలు 1 year చెప్పింది, అన్నయ్యకి 2 years. చిన్నప్పటి నుంచి నేను గొడవ పడుతూనే ఉన్నా కదా, ఊరికే గొడవ పడుతున్నాయి. నువ్వు అన్నయ్యకి మాత్రం 2 years చెప్పినావు, నాకు మాత్రం 1 year చెప్తున్నాను. సో ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి మదర్గా చెప్పు, నా గురించి అన్నయ్య గురించి స్టడీ పరంగా కానీ. సో ఇంట్లో మేము ఎట్లుంటుండే చిన్నప్పటి నుంచి? నిజంగా నేను నాకు లైఫ్లో డాడీ దొరకడం పెద్ద వారం. తర్వాత మీరిద్దరు మదర్గా ముందు చెప్తాను. చిన్నప్పటి నుంచి అయినా కూడా మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి, ఇది ఇంతకుముందు మీతో చెప్పినాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కావాలి అది కావాలని ఇద్దరు ఏం మారం చేయకపోతుండే. మేము ఉన్న దాంట్లో మిమ్మల్ని పెంచినాం, దాంట్లో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే అంటే ఉన్న దాంట్లో మిమ్మల్ని మంచిగా పెంచుకున్నాం. పెద్దగా లగ్జరీ అని కాదు, మరి చిన్న చూపుతో కాదు, ఇద్దరిని సమానంగా మీకు లోటు లేకుండా దేనికి అట్లేం లేదు. అంటే కొంచెం అన్నయ్య కంటే కొంచెం నీకు ఎక్కువ, పెద్దగా కాదు. ఉన్న దాంట్లో మాత్రం మిమ్మల్ని తృప్తిగా పెంచుకున్నా, కాదు అనకుండా లేదు అనకుండా. పెద్ద లగ్జరీ లైఫ్ కాదు, మా కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ మిమ్మల్ని పెంచుకున్నాం. ఇంకా స్టడీ పరంగా వస్తే నిజంగా నేను చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను. బాబు చిన్నప్పుడు ఒక యూకేజీలో ఉన్నప్పుడు కొంచెం డల్గా ఉండే, తర్వాత పికప్ అయ్యింది, అసలు రాకెట్ లాగా దూసుకెళ్ళిండు. అదే విషయం మీకు తెలుస్తూనే ఉంది, మా బాబుని చూసేది అందరికీ, పాపను కూడా. ఇంకా ఏ రోజు కూడా నేను నాతో పాటు వీళ్ళు స్కూల్కి వచ్చేది, రెడీ అయ్యి వచ్చేది, మంచి మార్నింగ్ లేచేది. ఎప్పుడు కూడా పొద్దున లెండి అని నేను ఎప్పుడు ఫోర్స్గా మిమ్మల్ని లేపలేదు. ఇద్దరిని ఒక్కసారి లేపేది, లేచేది, టక్కగా రెడీ అయిపోయే వాళ్ళు ఇద్దరు కూడా. పెద్ద బాబు రెడీ కావాలి, నిన్ను రెడీ చేసేవాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే, అన్నమే కాదు ఏదంటే ఆ టైంలో ఏది టైంకి వీలైతే అది బ్రేక్ఫాస్ట్ వచ్చేదని లంచ్ కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. లంచ్ అన్నీ నాతో ఎక్కువ చేయకపోయేది, నువ్వు నాతో ఎక్కువ చేసేది. ఇంకా ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ అట్లా పెట్టేది, తినేది. వాళ్ళే తీసి బుక్స్ తీసి హోంవర్క్ చేసుకునేది, చదువుకునేవాళ్ళు. నేను ఒక్కరోజు కూడా వాళ్ళని ట్యూషన్ పంపలేదు. 10th పంపిన. 10th అనేసరికి నేను మ్యాథ్స్లో కొంచెం నాకు భయం, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కోసం అని ఇద్దరిని 10th ట్యూషన్ పంపలేదు. ఏ ఒక్కరోజు కూడా వీళ్ళని బయట ట్యూషన్ పంపలేదు. 9th వరకే నేను మిమ్మల్ని చెప్పండి చదువుతూ చూసేది అన్నట్టు, ఎంతవరకు చదివారు, ఎంతవరకు ఏమైపోయింది అంతవరకు చెక్ చేసేది. కానీ మిమ్మల్ని ఫోర్స్గా ఇది చదవండి అని ఏ రోజు నేను చెప్పలేదు. నాకంటే మీరు ముందు వీళ్ళే చదువుకునేవాళ్ళు, అది మీ విషయం. అమ్మగా ఇది, నా టీచర్గా అది. సో టీచర్ మాకు టీచ్ చేస్తుంది. అయితే నాకు 4th క్లాస్లో మమ్మీ 2nd క్లాస్లో చెప్పింది. 4th క్లాస్లో సమ్ టీచర్ జీకే కంప్యూటర్ టీచర్ మధ్యలో వెళ్ళిపోయింది. సో మమ్మీ చెప్పింది మాకు. అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ అటెండెన్స్ ఉంటుండే. ఆఫ్టర్నూన్ అటెండెన్స్ కి రోల్ నెంబర్ తెలిస్తే ప్రజెంట్ మ్యామ్ అనాలి కదా, మమ్మీని ప్రజెంట్ మ్యామ్ అనాలి. అది ఎట్లా అనాలి అసలు నాకు అర్థమయ్యేది కాదు. ప్రెసెంట్ అని కూర్చుంటుండేది అనమాట. చూస్తుండే మమ్మీకి ఏంటంటే స్టూడెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్ గానే ఉండే. ఈ రోజు కూడా స్కూల్లో కూడా మిమ్మల్ని అట్లానే కాదు, కొట్టడం విషయం కాదు, ఏ పిల్లల్ని కొట్టారు ఇప్పుడు కూడా అందరు తెలుసు. కూతురా మధ్యలో మీరు నా దగ్గరికి వస్తే కూడా మీరు నన్ను కోపం చేసి పంపించేదండి క్లాస్కి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా అట్లా నేను ఎప్పుడు చేయలేదు. టీచర్ అంటే టీచర్ అంతే, నా దగ్గరికి అస్సలు రాకపోతే ఒక లంచ్ బ్రేక్లో తప్ప వేరే టైంలో పిల్లలు నువ్వు కానీ అన్నయ్య అసలు నా దగ్గర రాకపోతుండే. నేను కూడా ఏ టీచర్ దగ్గర కూడా మిమ్మల్ని మీ గురించి నేను కంప్లైంట్ చేయకపోతుండే. అంటే చదువుతుండే ఎందుకు చాలా మంచిగా ఉంటారు చాలు. మీ ఆ టీచర్ కూడా నాకేం చెప్పకపోతే మీ పిల్లలు ఇట్లా అల్లరి చేసి ఏ టీచర్ కూడా మీ గురించి నాకు కంప్లైంట్ చేయలేదు, మీరు అల్లరి చేస్తున్నారు అనేసి. సో మమ్మీ ఒక్కటే చెప్పేది, నేను ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నా,
నాకు మాత్రం ఏ కంప్లైంట్ రావద్దు అస్సలు అని చెప్పింది. అంటే ఈ కంప్లైంట్స్ అంటూ ఏం లేవు కానీ మంచిగా చదివేవాళ్ళం. అదేంటంటే అన్నయ్య ఫస్ట్ చదివేవాడు, తర్వాత నాకైతే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అన్నయ్య క్లియర్ చేశారు. 10th క్లాస్లో కూడా మ్యాథ్స్కి అసలు అంటే ఎంతో కొంచెం భయం ఉంటుంది కదా మమ్మీ వాళ్ళకి. సో నా గురించి వీళ్ళు భయపడేవారు అనమాట. నా ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పుడు అన్నయ్య ఇంటికి వచ్చింది కదా. సో 10th క్లాస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్న రోజు కూర్చొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అన్నయ్య. అది ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ డే అవే క్వశ్చన్స్ అసలు ఎట్లా వచ్చినాయి ఏమొచ్చినాయి నాకు తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే పేపర్ వచ్చి చూపించిన ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి, నేను నిన్న ప్రాక్టీస్ చేసిన అవే వచ్చినాయి అని మమ్మీ అంటుండే. అది లక్ అంతా, అది నువ్వు అట్లా ప్రిపేర్ చేయించింది అన్నయ్య నేను అని చెప్పి. సో డాడీ కూడా అంటుండే మా ఇద్దరి గురించి ఒక విషయం. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి రావాలి కాబట్టి మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా లేచేసి వస్తుంది. లేవు అనగానే మేము లేచేవాళ్ళం అన్నమాట ఇద్దరు. ఎక్కడ సతాయని చెప్పేది ఇద్దరు, డాడీ కానీ డాడీ కూడా ఇట్లా మార్నింగ్ లేపుతుంటే లేజీ తనం అస్సలు చేయకపోయేవాళ్ళం అంట మేము. మళ్ళీ మేము 10th క్లాస్లో ట్యూషన్ అప్పుడు కూడా 4:30కి అట్లా 4:30 లేవాలి అనగానే లేచేవాళ్ళం. 4:30 కల్లా ట్యూషన్కి వెళ్ళిపోయేవాళ్ళు, 6:30 7 కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. సో 10th వరకు వాళ్ళు లేకపోవాలి. సో నేను డిప్లొమా చేసినప్పుడు మాత్రం నేనే లేచేదాన్ని. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, అంటే ఎగ్జామ్స్ లేనప్పుడు ఏం మార్నింగ్ లేచేదాన్ని కాదు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం నేనే అలాగే పెట్టుకొని లేస్తుంది. డాడీ అంటే ఇంత త్వరగా లేచి ఏం చేస్తావు అని అంటుండే డాడీ. ఇంకా ఫైనల్గా వస్తే మాత్రం మా ఇద్దరు పిల్లలు హస్బెండ్ అయితే నాకు మంచి బ్యాక్ సపోర్ట్. ఏ విషయంలోనైనా, ఏ చిన్న విషయంలోనూ ఏదైనా నేను బాధపడుతుంటే కూడా ఎందుకు బాధపడుతూ అవసరం లేదు, మేము ఉన్నాం కదా నీకు, అది బాగా బ్యాక్ సపోర్ట్. పిల్లలు ఈ రోజు నన్ను కష్టపెట్టలేదు, మా హస్బెండ్ కూడా ఏం కష్టపెట్టలేదు. అమ్మగా ఒక గృహిణిగా అయితే నేను 100% ఫస్ట్ డాడీ ఎప్పుడు చెప్తాను. నిజంగా భర్త మంచిగా ఉంటే పిల్లలు ఎట్లా అవుతారు. ఒక్కొక్కరికైతే పిల్లలు చదువుకుంటే అది నిజంగా నేను చదివి అదే చెప్తారు పిల్లలు. తల్లిదండ్రుల మాట నేను అమ్మగా చెప్తున్నా, ఒక మదర్ స్పెషల్గా తల్లిదండ్రుల మాటలు వినండి దయచేసి ప్లీజ్, నా రిక్వెస్ట్గా. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు తెలుసా మన కోసం, పిల్లల కోసం. అవునా కదా, ఎంత కష్టం. ఏంటంటే పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఎక్స్పీరియన్స్, నేను టీచర్ని కాబట్టి పేరెంట్స్ వచ్చి బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది తెలుసా. మేడం మా పిల్లలు చదువుతున్నారా, మేడం మా అబ్బాయి ఎలా చదువుతుంది, మా అమ్మాయి ఎలా చదువుతుంది, ఏది మార్క్స్ ఎలా వస్తుంది. నేను అదే పిల్లలకి అదే చెప్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్ద తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మాకు సరిగా అంతంత మాత్రం చదివలేదు, ఎవరు మాకు చదువు అని చెప్పేటోళ్ళు కాదు, మా అంతలో మేము చదివేవాళ్ళం. నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ లేదు, ట్యూషన్స్ కానీ మీకు కావాల్సినవి అన్ని ప్రతి ఒక్కటి ఇప్పిస్తున్నారు. ఏదన్నా అంటే యూకేజీ నుంచి డిగ్రీ వరకు ట్యూషన్ అంత సపోర్ట్ పేరెంట్స్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా చదవాలి? మీరు చదివితే ఇప్పుడు చూడండి నా విషయంలో మీరు చదువుతుంటే నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నా, అవునా కదా. అట్లా మీ పేరెంట్స్ కూడా మీ గురించి ఫీల్ కావాలి, పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచండి అంతే. పేరెంట్స్ మాత్రం బాధపెట్టకండి. అమ్మగా నేను చెప్తాను. సో లాస్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతారు, ఎందుకు తొందరలో పెళ్లి చేసినావు అమ్మాయికి, ఎందుకు చిన్నతనంలో పెళ్లి, అసలు చదువుకుందా లేదా, అసలు మైనారా చెప్పి ఓకే. చాలా మంది అడుగుతున్నాను నన్ను, ఎందుకు మీ అమ్మాయి చిన్నది, ఎందుకు పెళ్లి. నిజంగా మాకు ఆలోచన లేకుండా పాప పెళ్లి చేయాలని. ఇంకా మాకు తెలిసిన సంబంధం ఊరికే వాళ్ళ అబ్బాయి ఒకడే అబ్బాయి, వాళ్ళు ఊరికే మమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు, అమ్మాయి చేసుకుంటాం, మీ అమ్మాయి బాగుంటుంది, చదువుకుంది, ఇంకా తనకు అసలు నీకు ఇంకా నిజంగా చెప్పాలండి మా అమ్మాయికి మేకప్ అవన్నీ అసలు ఏమి ఇష్టం, వాళ్ళు అట్లా ఇష్టపడారు. ఫస్ట్ డాడీ ఒప్పుకోలేదు. కూడా ఫస్ట్ నేను నచ్చిందే అది. ఏమనుకున్నా ఫస్ట్ రియాక్షన్ అసలు చేస్తా అని అనుకోలేదు, కానీ ఏమంటారు కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదా. నాకు కూడా నేను ఆలోచించలేదు అప్పుడు. సరే మంచి సంబంధం ఎందుకు వదులుకోవాలి, ఊరికి అడుగుతున్నా కదా అన్నట్టు ఒక స్టెప్ వేసిన అంతే. దాంట్లో చాలా మంది ఇంకేమన్నా లవ్ మ్యారేజ్, అస్సలు లవ్ మ్యారేజ్ కాదు. చాలా మంది అడుగుతున్నారు లవ్ మ్యారేజ్. అన్నయ్య ఫ్రెండ్స్ మా అన్నయ్యని అడిగిరు, నా ఫ్రెండ్స్ నన్ను అడిగిరు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ మమ్మీని అడిగిరు. అంటే చిన్న ఏజ్ లో చేసుకోగా లవ్ మ్యారేజ్ అయిపోతుంది కదా. మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం అని నన్ను అడిగిరా, చేసుకోమ్మా ఇట్లా మంచిగా ఉంటది అంటే అది కూడా ఏమనలేదు. ఎందుకంటే నేను వాళ్ళ మాట వింటా అంతే, ఇంకా వీళ్ళ ముగ్గురు మాట నేను వినాలి అని చెప్పి విన్నా అంతే. అక్కడికి పాయింట్ ఇంకా వాళ్ళ అత్తయ్యతో మేము చెప్పినంటే ఇప్పుడు పాప డిప్లొమా అయిపోయింది కదా, స్టడీస్ మాత్రం పెళ్ళైన తర్వాత కంటిన్యూ చేయాలి, ఇంకా మేము దానికి ఒప్పుకుంటే మేము పెళ్లికి ఒప్పుకుంటాం అని చెప్పినాం. ఇంకా మా అత్తమ్మ కూడా సరే నేను చదివిపిస్తా అని చెప్పింది. సో అదే బీటెక్ సో నెక్స్ట్ అమ్మ పోస్ట్ అయిపోయింది. సో అమ్మ పోస్ట్ వచ్చింది, నీకు ఫస్ట్ ఎవరు ఎక్కువ. సో నేను కన్సీవ్ అని తెలిసినప్పుడు
నేను ఇక్కడే ఉండే బోర్నిలో, అది మా మ్యారేజ్ డే రోజు కదా. నీకు ఎట్లా అనిపించింది? అసలు నాకు అసలు టెన్షన్, నోట్లో మాట రావట్లేదు. ఏంది ఇది, నేను పెళ్లి చేసుకున్నా, నా బిడ్డ పెళ్లి చేసి నా బిడ్డ కలిసి ఆనందంలో. ఇంకా ఫస్ట్ స్కానింగ్ తీసిరు మా బుడ్డోడు, అప్పుడేం తెలియలేదు. 3 months ఫస్ట్ 3 months అప్పటికి. వాడు ఇలా చేతులు ఆ స్కానింగ్ ఇప్పటికి ఉంది నా దగ్గర ఫోటో. ఇలా 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 ఎగురుతుంటే నాకు ఎట్లనో అనిపించింది. వాడు ఇట్లా ఎగురుతుంటే నాకు చూడు చూడు అంటున్నాను. అసలు ఫస్ట్ కదా నాకు చాలా భయం అయింది, ఏంటి ఇది. అది అయిపోయినాక బాబు పాప డెలివరీ రోజు అయితే నా టెన్షన్ కాదు, నా బాధ కాదు. నీకు పెయిన్స్ వస్తుంటేనైతే ముందు రోజు అసలు నేను ఎక్కడ నాకు ఏడుపు వస్తుంది. పక్కన వాళ్ళని అమ్మ ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదురా ఏం కాదు అందరూ సంలాయిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏడుపు వస్తూనే ఉంది. నేను నాకు ఆ పెయిన్స్ కి తట్టుకోలేక అసలు మమ్మల్ని ఎంతో కొరుకుతున్నా చేయడానికి అసలు ఏం అర్థం కావట్లేదు. పెయిన్స్ వస్తూ ఉన్నాయి, కొరుకుతూ డెలివరీ అయిపోయినాక అరౌండ్ 6 o'clock అట్లాగా 6:15, 6:30. సో అప్పుడు నీ ఫస్ట్ ఎవరు ఎత్తుకున్నా కనుక ఫస్ట్ నేను ఎత్తుకున్నా. మేడం అయితే కేక్ అందరం పెట్టేసాము. అండ్ బాబు పుట్టినైతే కేక్ గట్టి పెట్టేసరికి మేడం వచ్చి ఏంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అట్లా టీకలు పెడుతున్నారు. అంటే ఫస్ట్ ఇంట్లో 3rd generation. అవునా, మాది ఫస్ట్ అయితే 2nd and 3rd generation కదా. ఇంకా అసలు మస్తు హ్యాపీ, ఇంకా ఫీల్ అయిపోయింది. అంత చిన్నపిల్లలు ఎన్ని రోజులు మాకు లేదు కదా. వీళ్ళ తర్వాత ఇంకా రావడే నర్సు నా చేతిలో పెట్టేసరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయినా. కనిపించట్లేదు కదా, పైన కనిపించట్లేదు. అసలు వాడిని ఎత్తుకున్నా కదా, నేను ఇక్కడే ఉన్నానా ఇంకెళ్ళి చూసి మురుస్తూనే పక్కనేసి మమ్మీ అంటే ఫస్ట్ డాక్టర్ చెకప్ కాంప్లెక్స్ మమ్మీ తీసుకొచ్చి నా పక్కన ఇది ఎంత తెల్లబుట్టిండు అన్నప్పుడు ఫస్ట్ డైలాగ్ అదే. అంటే అమ్మాయి అబ్బాయి అని నాకు నేను అడగలేదు, ఎందుకంటే అబ్బాయి అనుకున్నా. ఎందుకో నాకు అట్లా అనిపించింది, నేను అబ్బాయి అనుకున్నా. మమ్మీ కూడా అన్నది, నేను ఊక అంటుండే అబ్బాయి పుడతాడు మమ్మీ అబ్బాయి. నీకెందుకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఓకే, అట్లా అనుకోవద్దు అమ్మాయి పుట్టాలి అబ్బాయి. సరే నేను కూడా అట్లా నాకు ఎందుకు ఎక్కడనో 6th sense కొడుతుంది మమ్మీ అబ్బాయి పుడుతుంది. సరే ఎవరు పుట్టినా ఓకే, నువ్వు అట్లా ఊరికే అని అంటుండే. సో ఇంకా పుట్టంగా ఫస్ట్ నేను అదే మాట అబ్బాయి అమ్మాయి అని అడగలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. నాకు లోపల డాక్టర్స్ ఏం చెప్పలేరు నీకు ఆ బాబు పుట్టిండో అట్లా ఎట్లా అని కదా. సో వచ్చినాక ఇంకా ఫుల్ హ్యాపీ. అసలు అప్పుడైతే డెలివరీ టైంలో హాస్పిటల్ ఉన్న 7 days అయితే మమ్మీది కష్టం కాదు అసలు. ఇంటికి రావడం, ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం, మళ్ళీ ఇంకా ఏంటంటే నాకు అన్ని సపరేట్గా ఫుడ్ ఉన్నది. సో సపరేట్గా ఫుడ్ ఇంకా మా ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్నోడు పుట్టినాక 12 daysకి అన్నయ్య వచ్చిండు కదా. అది చెప్పు మదర్గా నాకు ఏం చేయాలో అన్నీ చేస్తాను. సో ఇది అసలే మదర్స్. సో ఏంటంటే అంటే అందరు మదర్స్ అందరికి చేసేది 1 month లీవ్ పెట్టినప్పుడు అసలు అంటే అప్పుడు కూడా నేను ప్రెగ్నెన్సీలో అప్పుడు ఇక్కడ ఉన్నా, కానీ ఎంత అంటే మార్నింగ్ అన్ని చేసి వెళ్ళేది అనమాట. నేను టైంకి లేవడం, తినడం, పడుకోవడం అదే ఉండే నా రొటీన్ మొత్తం ప్రెగ్నెన్సీ తర్వాత. సో తర్వాత హాస్పిటల్లో అన్ని అమ్మ అసలు ఫుల్ ఏడ్చినైతే ఫుల్ భయం అసలు ఆ పెయిన్స్ తట్టుకోలేక. తర్వాత 7 days అసలు మదర్ వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది కదా అందరికి. సో నాకు అంటే తెలుసు, అంటే మమ్మీ తక్కువ ఎప్పుడు చూడలేదు, కానీ ఏంటంటే దాని వాల్యూ ఏంటంటే అప్పుడు తెలుస్తుంది కదా. మదర్ అయితే మదర్ కాదు అసలు ఆల్రౌండర్ అసలు మమ్మీ అయితే. ఇంటికి అక్కడ నన్ను చూసుకునేది మమ్మీ, మళ్ళీ అక్కడ నాకు అన్ని తినిపించేది మమ్మీ. అసలు నాకు వాడికి పాలు పట్టడం నాకు అసలు ఏం తెలియదు అసలు. మమ్మీ వాడిని చూసుకోవడం, నన్ను చూసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క పని మమ్మీ చేసుకోవడం, యూట్యూబ్, మళ్ళీ ఏంటంటే మమ్మీకి డాడీకి సపరేట్ గా చేసుకోవడం వర్క్, మళ్ళీ నాకు సపరేట్ గా చేసుకోవడం. ఫుడ్ అయితే నాకు సపరేట్ కొంచెం అప్పుడే కొంచెం బ్యాక్ అయింది ఛానల్, ఎందుకంటే ఎందుకు పెట్టలేదంటే ఇంకా నన్ను చూసుకోవడం వీడిని చూసుకోవడమే టైం ఉన్నప్పుడు పెట్టేదాన్ని. టైం కొద్దిగా టైం అంటే దొరికితే ఒక దీని అట్లా పెట్టినేదంటే అదే ఎక్కువ బ్యాక్ అయింది. అసలు అప్పుడైతే అసలు ఛానల్ చాలా స్లో అయిపోయింది అసలు నిజంగా కదా. తర్వాత కొంచెం పికప్ అయింది. మళ్ళీ 11 days తర్వాత పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అనే 12 daysకి వచ్చేసిండు. ఇంకా మమ్మీకి కొంచెం అంటే మమ్మీకి కొంచెం హెల్ప్ చేసింది అసలు 90%. సో అన్నయ్యనైతే చాలా ఇప్పటికైనా సరే అన్నయ్య ఇది వర్క్ చేయాలా ఇది అట్లా ఏం లేదు, ఏ వర్క్ అయినా చేస్తాను. ఇల్లు కడం కానుంచి బాసలు తోమడం ఏ వర్క్ డాడీ కూడా హెల్ప్ చేస్తుండే. డాడీ కూడా హాస్పిటల్ కి మనం చాలా టెన్షన్ పడ్డాడు ఆయన. అసలు ఎంత ఎట్లా చూస్తున్నాం వచ్చి పాపం తన షాప్ దూరం అవుతుండే. మళ్ళీ నేను ఆయన బాక్స్ ఒక రోజు డాడీ ఏడ్ చేసింది తెలుసా. అసలు నాకు ఫస్ట్ వచ్చింది ఎక్కడంటే ఆపరేషన్ థియేటర్ కి వెళ్తున్నా అంటే అందరికి
అందరినీ లోపలికి అలో చేయగా నన్ను మమ్మీని లోపల అంటే అక్కడ కూర్చోబెట్టిరు. అయితే ఇంకా ఫస్ట్ అసలు నేను ఎవ్వరిని చూడలేదు, నిజంగా చెప్తున్నా. నేను మమ్మీ నాతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మమ్మీ ఉంది, మమ్మీని కొడుకుతున్నా, మమ్మీని ఏమంతా చేస్తున్నా. నాకు అది అర్థం అసలు ఆయన ఏడుస్తుండు, నేను ఏడుస్తున్నా, అర్థం కావట్లేదు ఏంది ఏమైతుంది అక్కడ, ఈమె డెలివరీ ఎట్లా అవుతుంది, ఇదే టెన్షన్. ఆయన ఏడుస్తుంటే డాడీ ఏడుస్తుంటే నాకు ఇంకా ఏడుస్తుంది. అసలు నేను మార్నింగ్ నాకంటే ఎక్కువ ఈమె వాళ్ళ డాడీతో ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటది అసలు. అయితే ఇంకా అసలు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు నాకు వీళ్ళందరూ ఏం చెప్తారు అస్సలు తెలియదు నాకు. అసలు మార్నింగ్ నుంచి మమ్మీ నాతోటే ఉంది, నన్నే చూసుకుంటుంది. నేను మమ్మీని గిచ్చుతున్నా, కొరుకుతున్నా, అసలు ఏం పెట్టరు కదా, అన్ని చేస్తుంది మమ్మీ. కానీ నాకు ఆ మూమెంట్ లో అసలు మమ్మీకి గుర్తురాలేదు. అసలు డాడీ ఫేస్ చూసి ఇట్లా పైకి తీసుకెళ్తారు లోపలికి ఆపరేషన్ థియేటర్లకి. డాడీని చూడగానే అసలు నా మైండ్ బ్లాక్, అసలు ఏమీ గుర్తురాలేదు. అసలు వాడు పుట్టిన హ్యాపీనెస్ కూడా నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళగా డాడీదే ఉంది నాకు మైండ్ మొత్తం. ఏంటి అసలు డాడీ అసలు తెలుసా, అసలు డాడీ ఏందో, అసలు డాడీ చుట్టేందో, డాడీ ఫేస్ ఏందో పోయి ఆయన ఏంది నా బిడ్డ ఎట్లా అయిపోయింది, ఎట్లా పెయిన్స్ లో ఎట్లా అయిపోతారు అదొక లేడీ. అసలు నిజంగా అసలు నాకైతే మమ్మీ పొద్దున్న నుంచి బాధపడుతుందని నాకు కనిపించలేదు. కానీ డాడీ ఆ 2 minutes డాడీని చూసిన అసలు నా మైండ్ మొత్తం ఇది అయిపోయింది. కానీ అది ఇంకా వీడు పుట్టాడు. పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే ముందు రోజు డాడీ బర్త్డే ఉండే కదా, నెక్స్ట్ డే వీడు పుట్టిను. అదైతే ఫుల్ హ్యాపీయెస్ట్. ఇంకా డాడీ పుట్టిందని అంటే నా బర్త్డే నెక్స్ట్ డే పుట్టిన చాలు అని అంటే హ్యాపీగా. అంటే డాడీ బర్త్డే ఆగస్ట్, కానీ మేము ఎప్పుడు శ్రీకృష్ణ సెలబ్రేట్ చేసుకుంటాం. సో కృష్ణాష్టమి నెక్స్ట్ డే పుట్టిందని చెప్పి మా ఆనందం కాదు అసలు, ఫుల్ హ్యాపీ పడి వచ్చింది. సో మమ్మీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఏంటంటే ఫస్ట్ మదర్, సారీ ఫస్ట్ వైఫ్, తర్వాత మదర్, తర్వాత గ్రాండ్ మదర్, తర్వాత యూట్యూబర్, టీచర్ ఆల్ రౌండర్. అసలు ఎక్కడ చూసినా ఏ చిన్న స్పేస్ కూడా ఉండదు అసలు మమ్మీది. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా ఏంటి యూట్యూబ్ చాలా కష్టాలు పడ్డాం. అంతా ఇంత చాలా ఒక బ్లాగ్ చేస్తాం యూట్యూబ్ కష్టాలు. అసలు ఏంటంటే మార్నింగ్ లేస్తుంది, ఇంత చూస్తారు కదా ఇల్లు చాలా మంది అంటారు అసలు ఎట్లా. నిజంగా నేను నిజంగా చాలా మంది అడిగిన వాళ్ళకి తెలిసి క్వశ్చన్ వాళ్ళకు చెప్తున్నాను. చాలా మంది నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు, స్కూల్ అంటూ ఇల్లు యూట్యూబ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు. వాళ్ళు ఇంకా మధ్య మధ్యలో ఫంక్షన్స్ అంటారు, ఇంకా మధ్యలో మా ఇంటికి ఈ మూల నుంచి ఆ మూలకి రావడం. అసలు అయితే అసలు ఎట్లా మేనేజ్ చేస్తాను నా లైఫ్ లో ఒక మిరాకిల్. అవును అది కూడా బైక్ కూడా అసలు మా అమ్మ అనుకో నేను ఏం నేర్చుకుంటలే అంటే నువ్వు దగ్గర ఉంది కదా, అప్పుడు తెలియలేదు అనమాట. ఇక్కడ దూరం అయిపోయింది కదా, ఇక పట్టింది నేర్చుకోవాలి. అసలు 1 week ఏం పట్టలేదు కదా నేర్చుకోనికి, 1 week కూడా పట్టలే అనమాట మమ్మీని నేర్చుకోనికి బైక్. సో ఇల్లు మేనేజ్ చేసుకోవడము, మళ్ళీ మమ్మల్ని చూసుకోవడము, మళ్ళీ యూట్యూబ్ అన్ని ఎడిటింగ్ చేసుకోవడం, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడము, మళ్ళీ ఇంకోటి మేము వస్తే మా బుడ్డోకి నేర్పడం అంటే ఒక చిన్న ఒక్కసారి చెప్తా ఇంకా మొత్తం. అసలు కొన్ని విషయాలు నిజంగా చెప్తున్నా. అసలు నాకు కూడా అందరు ఏమనుకుంటారు అంటే నేను ఎడిటింగ్ చేస్తాను అనుకుంటారు, కానీ నేను చేసేది మా అమ్మ. అసలు నేను లేనప్పుడు ఎవరు చేసుకుంటాను, నేను ఉన్నప్పుడు కొన్ని ఉన్నప్పుడు కొన్ని నేను చేసుకుంటాను మరి అట్లా అన్నమాట. అసలు కొన్ని నిజంగా మమ్మీని ఎట్లా చేసినావు అంట, అబ్బా నీకు తెలియదు అంటే నిజంగా తెలియదు అంటే నిజం అప్పుడు అవునా కాదు, ఇట్లా లేదు చాలా అసలు మమ్మీ అయితే. సో మమ్మీ అయితే ఒక సూపర్ ఉమెన్ అని నేనైతే చెప్తా. సో తరఫు నుంచి అన్నయ్య తరఫు నుంచి హ్యాపీ మదర్స్ డే. సో మేము మమ్మీ అని పిలవడం కంటే బుజ్జి అని పిలిస్తేనే మాకు చాలా హ్యాపీ. అదేంటో మాకు తెలియదు కానీ నేను అన్నయ్య కూడా డాడీ కూడా మేమైతే నేను అన్నయ్య మోస్ట్ అందరూ అంటారు మమ్మీని మమ్మీ అని పిలవకుండా పేరు పెట్టి అది పేరు కాదు కదా, బుజ్జి అనేది ఒక మా నిక్ నేమ్ అంతే. అట్లా పిలిస్తేనే మాకు హ్యాపీ. సో హ్యాపీ మదర్స్ డే బుజ్జి వన్స్ అగైన్. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ ద యూనివర్స్ అంతే. వన్స్ అగైన్ నేను అందరికి ప్రతి మహిళకి చెప్తున్నాను అంటే అందరు మదర్స్ వాళ్ళ యూనివర్స్ కి బెస్ట్ అనుకుంటారు. సో మా యూనివర్స్ కి మా మమ్మీ ఇస్ ద బెస్ట్ మదర్ అని మేము చెప్పుకుంటాం, నేను మా అన్నయ్య. ఓకే వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ప్రతి ఒక్కరికి. నిజంగా తల్లి భరించే పెయిన్ ఎవరు భరించారు ప్రపంచంలోనే. ప్రతి ఒక్క తల్లి ఒక
పుట్టిన పిల్లలకి జన్మనిస్తుందంటే మరో జన్మ ఎత్తడమే. నిజం చెప్తున్నాను. ఆ పురిటి నొప్పులలో తన డెలివరీ టైంలో ఎంత పెయిన్స్ వివరిస్తుందో పుట్టినాక అంత సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ పుట్టిన శిశువుని పుట్టినాక నిజంగా ఆ పెయిన్స్ కూడా మర్చిపోతుంది ఆ పిల్లల్ని చూసినాక. ఇంకా మా కన్నయ్యతో వచ్చేసిండు. మా కన్నయ్య తరఫు నుంచి వాళ్ళ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే చెప్పిస్తాను. చెప్పు మమ్మీకి హ్యాపీ మదర్స్ డే. మీ అందరు కూడా మా కన్నయ్య తరఫు నుంచి హ్యాపీ మదర్స్ డే. అక్కడ చూడు అక్కడ వాళ్ళ మమ్మీ చూస్తున్నారు చూడండి. మమ్మీ క్యా హ్యాపీ మదర్స్ డే. ఓకే, సో ఈ స్పెషల్ ఎపిసోడ్ మదర్స్ డే రోజు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అన్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తామని మేము సపోర్ట్ వల్లనే, ఇంకా ఎవరి సపోర్ట్ కాదు, మీ సపోర్ట్ వల్ల నాకైతే. ఇంకొకటి ఏంటో చెప్పాలంటే మీరు ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ మేము డెఫినెట్ గా తీసుకుంటాం. ఏమంటాం? ఓకేనా? ఇంకా నిజంగా ఇంకా ఫైనల్ గా నేను చెప్పాలి అంటే నేను ఇంతవరకు రీచ్ అయినంటే మన సబ్స్క్రైబ్ వల్లనే, మన వ్యూస్ వల్లనే స్పెషల్లీ. సో ఫస్ట్ మా ఫ్యామిలీ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి మనందరికి, సో మన వైటీ ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషల్ థ్యాంక్స్ కొంతమంది చెప్పాలనే కాదు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఓకేనా? ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసిన లైవ్లో కూడా ఎవరైనా ఉన్నాయి అంటే కూడా ఎంబడే రియాక్ట్ అవ్వడం చేయడం. సో ఇలాగే మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ రుచిస్ కిచెన్ ఛానల్. సో ఈ వీడియోకి మాత్రం మీకే స్పెషల్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ వైటీ ఫ్యామిలీ.